బూందీ లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నప్పటి నుండి ఏ ఫంక్షన్ అయినా, ఫెస్టివల్ అయినా కనిపించే ఈ లడ్డు చేయడం అంటే మాత్రం పాకం ఎలా రావాలి, బూందీ ఎలా చేయాలి అనే టెన్షన్ ఉంటుంది కదా. అసలు అలాంటి టెన్షన్ ఏమీ లేకుండా నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే ఈ బూందీ లడ్డు జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా వస్తాయి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఇంట్లోనే ఈజీగా చేసుకోండి. ముందుగా అందరికీ నమస్తే. నేను యూకేలో మీ తెలుగు అమ్మాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు శనగపిండిని చల్లడ పట్టుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసుల శనగపిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు పిండినంతా చల్లడ పట్టుకుందాం. ఇలా చేయడం వల్ల పిండిలో ఉన్న చిన్న చిన్న లంప్స్ అన్ని తొలగిపోయి మన బూందీ స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని అలాగే కొంచెం వంట సోడాని వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సరైన కన్సిస్టెన్సీ ఉంటేనే బూందీ చక్కగా వస్తుంది. మనకి బూందీ పర్ఫెక్ట్గా రావాలంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు పాకం కోసం మనం పాకం ఏ బౌల్లో చేయాలి అనుకుంటున్నామో ఆ బౌల్లోనే ఇప్పుడు షుగర్ని తీసుకుందాం. మనం 3 గ్లాసెస్ పిండిని తీసుకున్నాం కదా, ఇక్కడ 3 గ్లాసుల షుగర్ని తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని వేసి షుగర్లో అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. షుగర్ని తర్వాత అయినా కలుపుకోవచ్చు, కానీ ఇప్పుడెందుకు కలుపుకున్నామంటే షుగర్ వాటర్లో బాగా కరిగిపోయి లడ్డు చేసేటప్పుడు గట్టిగా రాకుండా జ్యూసీగా వస్తుంది. అలాగే పాకం కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బూందీ కొట్టుకోవడం. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంతలోపు ఇక్కడ బూందీ కొట్టడానికి ఏమేం కావాలో చూసేయండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని బౌల్లో తీసుకొని జల్లెల్లో పోసుకొని హ్యాండ్తో కానీ లేదా బౌల్తో కానీ స్లోగా ఇలా రౌండ్గా తిప్పుతూ బూందీని కొట్టుకోవాలి. మరీ ఎక్కువగా ఫోర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆయిల్లో పట్టేంత వరకే వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేస్తే బూందీ ముద్దలా అయిపోయి కరెక్ట్గా ఫ్రై అవ్వదు. ఇంకొకటి, బూందీని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగతా పిండినంతా కూడా బూందీ కొట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవడం. చూస్తున్నారు కదా, షుగర్ని మనం ముందుగా తడిపి పెట్టుకున్నాం కదా, షుగర్ కరిగి సాఫ్ట్గా అయింది. ఇప్పుడు కలుపుతూ షుగర్ మొత్తం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది. మీరు ఈ స్టేజ్లో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఫింగర్స్తో చూస్తూ ఒక తీగలా వస్తే సరిపోతుంది. నేను ఇక్కడ లేత పాకం తీసుకుంటున్నా. ఇలా తీసుకుంటేనే లడ్డు గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి. లేట్ చేశారంటే పాకం థిక్గా అయిపోయి లడ్డు గట్టిగా అవుతాయి. లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ నేను కాజు అలాగే గీ కూడా యాడ్ చేసి పాకంలో బూందీని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ మా హస్బెండ్ హెల్ప్ చేయడానికి వచ్చారు. నేను వేస్తుంటే తను కలుపుతున్నారు. ఇలా అంతా కలిసేలా కలిపాక ఇలా కొంచెం ప్రెస్ చేసి మూత పెట్టేసి 5 to 10 minutes అలా పక్కన వదిలేయాలి. ఇలా 10 minutes రెస్ట్ ఇవ్వడం వల్ల బూందీకి పాకం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. 5 minutes తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. చూసారా, ఇప్పుడు అంతా బాగా అబ్జర్వ్ చేసుకొని పాకం కూడా కొంచెం థిక్గా అయింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా బూందీని తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. ఈ మిక్చర్ అనేది పూర్తిగా చల్లారకూడదు. వేడిగా ఉన్నప్పుడే లడ్డూలా చుట్టుకోవాలి. చల్లారితే పాకం గట్టిపడి లడ్డూలు చుట్టడం కూడా కష్టమవుతుంది. ఇలా 2 చేతుల మధ్యలో తిప్పుతూ రౌండ్గా చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్లో చేసుకుంటే మన జ్యూసీ జ్యూసీ బూందీ లడ్డు రెడీ అయిపోయినట్టే. ఇలా అంతా బూందీని లడ్డూలా చుట్టుకొని ఒక 30 minutes పాటు ఇలా ప్లేట్లో పెట్టి ఆరనివ్వాలి. అంతే, ఎంతో జ్యూసీగా పర్ఫెక్ట్గా మన బూందీ లడ్డు రెడీ అయిపోయింది. మన ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకుంటే ఇంకా బయట కొనుక్కోవడం ఎందుకు? మనకి కావాల్సిన స్వీట్నెస్తో ఇలా ఫ్రెష్గా చేసుకోవచ్చు. నేనైతే రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా,
అందుకే చేశా. సో ఇదండి ఈరోజు నేను చేసిన బూందీ లడ్డు రెసిపీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మన ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.